ఎమ్మెల్యే గురించి మాట్లాడేంత అవసరం లేదు. ఈ కోవూరు అంటే ప్రశాంతమైన కోవూరు. ఎవరు ఎప్పుడు ఈ గలాట్లు ఏం ఉండవు. అందుకని నేనేం చెప్తాను, ఇంకనన్నా పద్ధతి మార్చుకొని జనాలలో తిరుగు. అంతేగాని ఎప్పుడు ఎమ్మెల్యే విషయించి ఎమ్మెల్యే మాట్లాడి అది ఇది అని మాట్లాడి అందరి దగ్గర అడిగించుకున్న అవసరం లేదు నీకు అని చెప్తున్నాను. ఈరోజు తొడలూరు మండలంలో జరిగే ఈ యొక్క పత్రికా సమావేశానికి చేసిన మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ నాయకులు, మండల నాయకులు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునే విధానం ఏంటంటే, గౌరవనీయులు కోవూరు శాసనసభ్యులైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రివర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం, పదజాలం ఎలా ఉందంటే, ఈ వాయు వరుసలు మారేసి ఎట్లా మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఆయన సీనియర్ నాయకులు, అటువంటి వ్యక్తి సభ్య సమాజాన్ని ఏ విధంగా చూస్తున్నది మనకి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నాడు తెలియట్లేదు, ఆలోచనపరంగా మాట్లాడతలేదు, అవగాహన లేక మాట్లాడలేదు. కానీ ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలియట్లేదు. ఒక మహిళా ఎమ్మెల్యేని అతనికి ఏ విధంగా వచ్చిందంటే, తన మీద ఘోరమైన ఓటమిని చవి చూసిన తర్వాత ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒక గొడవ జరిగింది, మళ్ళీ జరిగిన పాట మళ్ళీ ఎత్తటం, మళ్ళీ ఆమెని కిందపడటం, ఇది చాలా మహిళకి చాలా అవమానంతో బాగా ఎంత బాధపడి ఉంటుందో మాకు కన్నీళ్ళు పడ్డాయి. ఈ పరిస్థితి అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఒక 6 సార్లు ఎమ్మెల్యే అన్నావు, నీ మనిషి ఎంత దిగదాచి ఎంతమంది చెడ్డబడిపోయావు. ఇవాళ నేను మంచి వాళ్ళు ఎవరు లేకుండా ఎవరు అనుకోవాలి. ఆమె మంచి పేరు ఇచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకి మార్పులు ఎక్కువ వచ్చేసి నువ్వు చాలా అడుగులు పడిపోయావు. ఒక పని చేయాలంటే చాలా పద్ధతిగా చేసుకోవాలి. ఇప్పుడు పనులు చేయకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. క్షమాపణ చెప్పు, బాగుంటుంది. మళ్ళీ ఇటు చేసుకోబాక. ఆయనకి చాలా మంది అభిమానులు ఉంటారు. ఎవరు మాకు కూడా అభిమానం పనులు చేసుకోవాలి. కానీ అదే మాదిరిగా మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే అది ఎంతవరకు సమంజసం? అది వాళ్ళకైతే ఓపిక ఉండొచ్చు, వీళ్ళ అభిమానులకు ఉండకపోవచ్చు ఓపికలు. ఇది గమనించుకోవాలి. ప్రజలలో ఉన్నాము, ప్రజల్లోనే ఉంటాము, మేమేమైనా చేస్తాము, ఏమైనా చలామణి అవుతుంది మాకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఈ పొద్దు రేపు ఆలోచిస్తున్నారు. ప్రతిదీ అప్డేట్. ఈరోజు మాట్లాడిన మాట జనాల్లోకి వెళ్ళిపోతుంది. గతంలో అయితే ఏ వారానికో, ఏ 5 రోజులకో, 10 రోజులకో టీవీలో చూసేవాళ్ళు. ఎప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు జనాల్లో పోతుంది. మీరు అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు, అక్కడ జరిగింది అంటున్నారు. అది ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి జనాలు? మీరే చేయించుకున్నారనా, లేక మీ మాటలు విని పక్కన వాళ్ళు చేశారనా? ఏ విధంగానే? కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలకందరికీ గెలిచిన ఒక ఎమ్మెల్యే, ఒక లేడీ అంటే అబలయం కాదు. ఆమె ఇంతమంది జనాన్ని ఒప్పించుకొని 14 పంచాయతీలు గెలిచి కోవూరు మండలానికే ఒక ఎమ్మెల్యే పదవులుగా గెలిచిన ఆమెని, ఒక తల్లి లాంటి దాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడటం సభ్యత కాదు. నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేను పదం చేసేవు. ప్రజల గురించి మాట్లాడే వ్యక్తిగతమే నీకు లేదు. గత 5 ఏళ్ళు చూసాను నీ సంగతులు మేము. అసలు ప్రతిసారి ఆమెను అవినీతిగా మాట్లాడుతుంది, ఆమె ఏందో ఉంది అని చెప్పడం ఏముంది ఆమె దగ్గర? అన్నీ చెప్పిందిగా, సభలోనే చెప్పింది, మాకందరికి మీటింగ్లో చెప్పింది. ఆమె ఎమ్మెల్యే పదం రాకముందే మీటింగ్లో చెప్పింది. ఆ వ్యక్తిగత విషయాలు కూడా ఎందుకు అడుగుతున్నావు? ఏముంది ఆమె వ్యక్తిగత విషయం? హ్యాపీగా పిల్లలు ఉన్నాడు, భర్త ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరికీ ప్రజలకు సేవ చేశాము. ఈరోజు ఆమె గెలిచిందో లేదని నీకు అసభ్యంగా మీ కన్ను కూడా గీటేసి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడితే మీ తల్లి కాదా? మీ తల్లిని అంటే ఓర్చుకుంటావా? మీ అప్పజల్లుని అంటే ఓర్చుకుంటావా? ప్రతి లేడీస్కి ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని విమర్శ చేసేదానికి నేను ఏమన్నా సభలో పెట్టున్నారా? శాసనసభలో ప్రతి ఒక్కరిని లేడీస్ని కిందపరిచి మాట్లాడేదానికి నీకు ఏమైనా హక్కులు ఉన్నాయా? రాష్ట్రంలో ఏమన్నా నీకు హక్కుదారిగా ఏమైనా పట్టా ఇచ్చున్నారా? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ప్రతి తప్ప మీటింగ్లో మాట్లాడుకుని ప్రజల గురించి మాట్లాడు. మేము అవినీతి చేసింటేనే కదా మేము ఓడిపోయాము, ఈ తడం మేము మంచిగా చేస్తాము, మాకు ఓట్లు వేయండి అని ప్రజలను అడుక్కోండి, ఇల్లు తిరిగి అడుక్కోండి.